వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ మీకు అర్థమైపోయింది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మావయ్య బర్త్డే ఉందన్నమాట. సో దానికి సంబంధించింది మావయ్యకి బైక్ కొందాము అనేసి అని అనుకుంటున్నాం. అంటే పాత బైక్ ఉండింది, అది ఇచ్చేసారు. సో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఎవ్రీ 1 ఇయర్కి మావయ్య కొత్త బండి మారుస్తూ ఉంటారనమాట. ఒకే బండి ఎక్కువ కాలం నడిపించరు. సో అది మావయ్యకి చాలా ఏళ్ళ నుంచి అలవాటు. ఒకసారి ఒక బండి ఓన్లీ 2 years 3 years వాడారు. దాని తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ మార్చేస్తూ ఉంటారనమాట. సో ఈ ఇయర్ ఏమనుకుంటున్నామంటే మావయ్య కొనుక్కోవాలనుకుంటున్నా కూడా మేము సర్ప్రైజ్గా వెళ్తున్నాము. ఐ మీన్ లైక్ సర్ప్రైజ్గా ఏం లేదు, ఆల్ టుగెదర్ వెళ్తున్నాము. కాకపోతే డబ్బులు హరిని ఇస్తాంది. మళ్ళీ నువ్వు ఆ డబ్బా తీసామంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటా అయితే మీరు వెళ్ళండి, ఆ డబ్బా ఇవ్వాలి అవ్వదు. జనరల్గా అది డబ్బాలు వేసుకునే డబ్బులు ఏం చేస్తుందంటే ఎవరి బర్త్డే ఉన్నా కూడా ఆ డబ్బాల నుంచి కొన్ని డబ్బులు ఎంతో కొంత దాని చేతికి ఎంత అందితే అంత తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. పాపం దానికి క్యాలిక్యులేషన్స్ అవి తెలియదు కాబట్టి. సో ఆ డబ్బాలో నుంచి ఇప్పుడు కొన్ని డబ్బులు తీసుకొస్తున్నా అనేసి అని అంది. అంటే మొత్తం డబ్బా ఇస్తుందో నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం. ఏంటో జరిగి చెప్పనా మావయ్యకి డాడీ కూడా దిగెళ్ళిపోతాడు డబ్బా సంగతి తెలిస్తే. శివ నీ బాటిల్ ఏంటి? ఎవరు బాటిల్స్ వాళ్ళే తెచ్చుకున్నారు. సో ఇప్పుడైతే బయలుదేరాం మేము. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫైనల్ గా మేము ఏం తీసుకుంటున్నాం, ఏం కొంటున్నామని. అంత సీన్ లేదు. నాకా పిక్కుపోయిందా? లేదత్తయ్య, ఒక రౌండ్ పొద్దున ఒక బయటకు వెళ్ళి వచ్చాను కదా ఒక పని మీద, కొంచెం వాడిపోయింది అంతే. లేదు, నేను మార్నింగ్ ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చాను. సో దానివల్ల కొంచెం వాడిపోయింది. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నో ఇట్స్ వెరీ హాట్. కొనేసారా బైక్? మళ్ళీ డబ్బా సర్ది పెట్టేసుకుంది, తాళం కూడా వేసుకుంది. డబ్బా తీసింది అర్ని, డబ్బా తీసింది, మళ్ళీ సర్ది దీంట్లోనే పెట్టేసింది. ఏ బండి సెలెక్ట్ చేసావు అర్ని? కొంచెం చూపించింది. పర్వాలేదు, పాత సినిమాలో కదా పద పాయసం చేస్తా. కాదు పాత సినిమాలో పాయసం చేస్తా పదాన్ని. వద్దు ఓకే బాయ్. వెళ్ళండి, ఒక రౌండ్ వెళ్ళరండి. బాయ్. అరేని బుల్లెట్ సౌండ్ వస్తుందా?